దేశంలో ఎవరూ ఇవ్వలేని విధంగా కూటమి ప్రభుత్వం 4000 పెన్షన్ ఇస్తుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కళావ్ వెంకట్రావు అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు వచ్చాయని దీనికి కారణం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఋషికొండకి బోడిగుండు చేశారు తప్ప ఏం కట్టారు? అసలు ఋషికొండ చరిత్ర ఏంటి? దానికి ఇప్పుడు అక్కడ ఉంది తారక రామ ఋషికొండ లేఅవుట్ అని. 40 ఏళ్ళ క్రితం ఆయన అమెరికా ఆపరేషన్కి వెళ్తే ఎన్టీ రామారావు గారు చెస్ట్ ఆపరేషన్కి, గుండె జబ్బుకి, అట్నుంచి వచ్చాక సెటిలైట్ టౌన్స్ అని ఊరికి దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయి అమెరికాలో. అలాంటి దగ్గరికి ఎవరన్నా తీసుకెళ్లారు, అక్కడే ఉన్నాను. మన దగ్గర కూడా విశాఖపట్నం ఉంది, కడితే బాగుంటుంది అని చెప్పాడు. కాబట్టి ఆ రోజు నేను మున్సిపల్ మినిస్టర్ చెప్పిన తర్వాత ఆయన అక్కడ కట్టించాడు. అదే ఋషికొండ లేఅవుట్. 60 రూపాయలు లెక్క అమ్మాం అప్పుడు గజం, ఇప్పుడు ₹1,00,000 ఉంది. ఆయన చేతితో వేసినటువంటి స్టోన్ ఈ రాష్ట్రం బాగుపడాలా, జనం బాగుపడాలా, అభివృద్ధి చెందాలా అనేటటువంటి మనస్తత్వం ఉండే వ్యక్తి కాబట్టి ఈరోజు మహర్దశ పట్టింది ఋషికొండకి. ఆ దిగి ఇనాగ్రేట్ చేసి వచ్చేస్తున్నాం లేఅవుట్ని. ఈ కొండ ఏదో సముద్రంలో ఉన్నట్టుందే, దీని చుట్టూ కాటేజ్ కడితే ఎలాగుంటాయని పక్కన ఉన్న టూరిజం మినిస్టర్ అల్లాడి రాజ్కుమార్ని, సరే నువ్వు ఇది టూరిజం వాళ్ళకి చూపించి సముద్రంలో ఉన్నట్టు ఉంటుంది కదా, ఫారినర్స్ వస్తారు, విశాఖపట్నం ఎక్కువ వస్తారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇది కడితే, అందుకోసం అది చేయండి అని చెప్పి టూరిజం వల్ల కాటేజ్ కడితే వాటిని కొల్లగొట్టి కొత్తగొట్టి సముద్రంలో పడేసి ఈ పనికి మాలిన బోడిగుండు కొట్టి కట్టారు. ఈ 250 దీంట్లో దెయ్యాలు ఉంటాయా, భూతాలు ఉంటాయి, ఎవరు ఉంటారని. అనంతపురం జిల్లా